హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. అలా నిల్చున్న కస్తూరిని చూస్తూ నేనేదో ప్రాజెక్టు గురించి మాట్లాడిన మాటలు విని తను నన్ను ఇలా అనడం అపార్థం చేసుకోవడం ఏంటి? అయినా నేను ఇలా అంటే ఎందుకు అలా బాధపడుతుంది? నాలాగే తను కూడా నన్ను ఇష్టపడుతుందా? తన చూపులో మాటలో ఏదో తేడా వచ్చింది. కస్తూరి నన్ను నిజంగా ఇష్టపడుతుందా? ఎలా తెలుసుకోవడం అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఇషాన్. శ్వేత గిరి దగ్గరికి వెళ్ళి అతని కండిషన్ని చెక్ చేసి అంతా బాగుంది, కానీ ఇప్పుడు బాగోదు చూడు, బాగుండేటట్టు నేను చెయ్యను కదా అనుకుంటూ డాక్టర్కి కాల్ చేసి ఏవో చెప్పి, కస్తూరి ఇప్పుడు చూడు, నువ్వు పూర్తిగా నా కంట్రోల్లో ఉంటావు అనుకుంటూ వెళ్ళిపోయింది శ్వేత అక్కడి నుండి. రాత్రి అందరూ భోజనాలు చేశారు. ఇషాన్ గదిలోకి వెళ్ళిపోయాడు. కస్తూరి అన్నీ సర్దుతూ ఉంటే తులసి పాల గ్లాస్ ఇస్తూ, అమ్మాయి గారు ఇదిగో తీసుకోండి అనుకుంటూ, ఉండండి అమ్మాయి గారు అని ఫ్రిడ్జ్లో నుండి మల్లెపూలు తీసుకొని వచ్చి కస్తూరికి పెట్టి, ఇక వెళ్ళండి, నేను సర్దుతానులేండి అని అంది తులసి. హా అనుకుంటూ కస్తూరి మెల్లగా నడుస్తూ వచ్చింది ఇషాన్ దగ్గరికి. కస్తూరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు లోపల ఇషాన్. కస్తూరి డోర్ తీసేసరికి ఇషాన్ ఎదురుగా చూస్తూ ఉన్నాడు. కస్తూరి లోపలికి వెళ్ళి పాల గ్లాస్ టేబుల్పై పెడుతుంటే ఇవ్వడానికి తేకపోతే ఎందుకు తెచ్చినట్టో అని అన్నాడు ఇషాన్. కస్తూరికి వినిపించినా ఏం మాట్లాడకుండా బెడ్ పై నుండి దుప్పటి తీసుకుంటూ ఉంటే, ఏంటి నీకు అంత పొగరు, మాట్లాడుతూ ఉన్నాను కదా అని అన్నాడు ఇషాన్. చూడండి సార్, మీతో మాట్లాడటానికి ఏమున్నాయి, ఏమీ లేవు కూడా అని అంది కోపంగా కస్తూరి. ఇషాన్ నవ్వుతూ, చెప్తా నీ పని అనుకుంటూ కస్తూరి దుప్పటి తీసుకుంటే ఇషాన్ మెల్లిగా డోర్మ్యాట్ని జరిపాడు. కస్తూరి చూసుకోకుండా అడుగులు వేసి అదుపు తప్పి అక్కడే ఉన్న ఇషాన్ మీద పడిపోయింది. ఇషాన్ చేసిన ప్లాన్ సక్సెస్ అవ్వడంతో ఇషాన్ కస్తూరిని పట్టుకొని బెడ్ మీద పడ్డాడు కావాలనే. ఇషాన్ కస్తూరి కళ్ళల్లోకి చూస్తూ తన జడలో మల్లెలు ముఖంపై పడుతుంటే వాటిని వాసన చూస్తూ ఉన్నాడు ఇషాన్. అలాగే కస్తూరి మాత్రం వదలండి సార్ అంటున్నా వినకుండా తనని అలాగే బెడ్పై పడుకోబెట్టి లేవనివ్వకుండా, ఎందుకు ఆ కోపం నీకు? ఆ ఫోన్లోని మాటలు నిన్ను ఉద్దేశించినవి కావు, ప్రాజెక్టుకి సంబంధించినవి. ప్రాజెక్ట్కి సంబంధించి మాట్లాడాను అలా. అయినా నేను అలా మాట్లాడినానే అనుకో, నువ్వు ఎందుకు ఇలా కోపం చూపించాలి నా మీద? అంటే నువ్వు నన్ను అని అన్నాడు సూటిగా ఇషాన్ నవ్వుతూ. కస్తూరి కోపంగా లేస్తూ, చూడండి, మనది నిజమైన పెళ్లి కాదుగా, అగ్రిమెంట్ ప్రకారం జరిగింది. అది అయిపోయాక ఎవరి దారిన వాళ్ళు వెళ్లాల్సిందే కదా. దూరం అవుతాము అని తెలిసి దగ్గరవ్వడం ఎందుకు? దగ్గరయ్యాక దూరం అవుతుంటే బాధపడటం ఎందుకు? ఉన్న పరిస్థితిని మర్చిపోయి దగ్గరైతే మళ్ళీ దూరం అవలేనంతగా మారిపోతుందేమో బంధం. అప్పుడు విడిపోవాలంటే చాలా కష్టమవుతుంది మనసుకి అని అన్నది కస్తూరి బాధగా. దూరమా? దూరం ఎందుకు మన మధ్య అని అన్నాడు ఇషాన్. అంటే నన్ను మీరు భార్యగా స్వీకరిస్తారా? అంటే నన్ను ప్రేమిస్తారా మీరు అన్నది సూటిగా కస్తూరి ఇషాన్ని చూస్తూ. ఇషాన్ కస్తూరికి ఏం చెప్పాలో తెలియక చూస్తుంటే, మరి నన్ను మీరు ప్రేమిస్తే శ్వేతా మేడం పరిస్థితి ఏమిటి? తనతో ఇంతకాలం మీరు చేసిందేమిటి? తనని మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కదా. అయితే శ్వేతా మేడంతో మీరు ఉండటం అబద్ధమా? ఇప్పుడు నాతో ఉన్న మీరు నిజమా అని అంది కస్తూరి సూటిగా ఇషాన్ వైపు చూస్తూ. ఇషాన్ అయోమయంగా చూస్తుంటే, నాతో మాట్లాడటం కాదు, కానీ మిమ్మల్ని మీరు ముందు ప్రశ్నించుకోండి, అప్పుడు మీకే అర్థమవుతుంది అని అక్కడి నుండి వెళ్ళి దుప్పటి కింద పరుచుకొని అటు తిరిగి పడుకుంది కస్తూరి. ఇషాన్ కస్తూరి మాటలకు ఆలోచనలో పడిపోయాడు. ఉదయం కస్తూరి నిద్రలేచి స్నానం చేసి కిందకు వెళ్ళి
తులసి వద్దు అని చెప్తున్నా అన్ని పనులు చేస్తూ ఉంది. ఇంతలో కస్తూరికి ఒక పార్సిల్ వచ్చినట్లు వాచ్మెన్ తెచ్చి ఇచ్చాడు. పార్సిల్ నాకు ఎవరు పంపారు అనుకుంటూ దాన్ని ఓపెన్ చేసి చూడగానే అందులో గిరి స్పృహ లేకుండా పడి ఉన్న ఫొటోస్ ఉన్నాయి. వాటిని చూస్తూ కంగారుగా షాక్గా ఏమైంది గిరికి అనుకుంటూ శ్వేత మేడం అనుకుంటూ ఇషాన్ తనకి ఇచ్చిన కొత్త ఫోన్ నుండి ఫోన్ చేసింది శ్వేతకి. మేడ మీదకు వెళ్ళి శ్వేత అనుకున్నట్లుగానే కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంటే ఇది ఖచ్చితంగా కస్తూరి అయి ఉంటుంది అనుకుంటూ హలో అంది శ్వేత. మేడం నేను కస్తూరిని, గిరికి సంబంధించిన ఫోటోలు పంపారు, ఏమైంది గిరికి అని అంది. కస్తూరి కంగారుగా ఈ నంబర్ ఎవరిది అన్నది సూటిగా శ్వేత. అంటే సార్ నాకు మొబైల్ కొనిచ్చాడు అని అంది కస్తూరి. ఓహ్ అనుకుంటూ కళ్ళెగరేస్తూ గిరి కండిషన్ ఉన్నట్లుండి పడిపోయింది. తన కండిషన్ నార్మల్ అవ్వాలి అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అప్పుడైతే ఇషాన్ నాతో ఉన్నాడు కాబట్టి తన నుండి డబ్బు తీసుకునేదాన్ని. ఇప్పుడు ఇషాన్ నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు, దానికి కారణం కూడా నువ్వే అనంది శ్వేత. ఏంటి మేడం నేను ఏం చేశాను అనంది కస్తూరి కంగారుగా. చూడు కస్తూరి, మనం రోజు తినే ఫుడ్ అయినా మనకు బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు ఇక్కడ ఇషాన్ కూడా అలాగే. నేను బోర్ కొట్టాను, నువ్వు తన ఎదురుగా ఉన్నావు కాబట్టి తన ఇంట్రెస్ట్ మొత్తం నీపైనే ఉంది. దానికి తగ్గట్టు నువ్వు కూడా అలాగే ఉన్నావు కదా ముస్తాబవుతూ. అందుకే ఇషాన్ నాకు దూరం అవుతున్నాడు. నేనేమో గిరి ట్రీట్మెంట్ డబ్బులకి దూరం అవుతున్నా. వీటన్నింటికి కారణం పరోక్షంగా నువ్వే అనింది శ్వేత చిన్నగా. మేడం ఇప్పుడు నేనేం చెయ్యాలి? గిరి ముందులా ఉండాలి అంటే ఏం చేయాలి అనంది శ్వేతాని కస్తూరి నువ్వు ఇషాన్కి దూరంగా ఉండటమే పరిష్కారం. ఇంకా తను నీతో మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడకుండా ఉండు. ఇంకా ఇషాన్ నార్మల్ అయ్యి నీ దగ్గర ఉండకుండా నా దగ్గరికి వస్తాడు. అప్పుడు గిరికి ట్రీట్మెంట్ డబ్బులు ఎలాగోలా నేను తీసుకుంటాను అని అంది శ్వేత. సరే మేడం, నేను గిరిని చూడొచ్చా ఒకసారి అని అంది కస్తూరి ఇప్పుడు వద్దు, మళ్ళీ చేస్తా అని అంది శ్వేత. అలాగే మేడం అనుకుంటూ కాల్ పెట్టి గిరి బాగుండాలి, నడవాలి అనుకుంటూ బాధగా వెళ్ళిపోయింది కస్తూరి. శ్వేత మాత్రం ఇంకా నువ్వు ఇషాన్తో మాట్లాడవు కాదు కదా, చూడను కూడా చూడవు. ఇంకా నా లైన్ క్లియర్. అసలు ఏం చేయకుండానే ఒక్క ఫోటోతో పిట్ట బొట్టులో పడింది. కస్తూరి నువ్వు నా గ్రిప్లోకి వచ్చావు అనుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది శ్వేత. కస్తూరి మాత్రం బాధగా గిరికి ట్రీట్మెంట్ జరగాలి అంటే నేను సార్కి దూరంగా ఉండాలి, ఆయనతో మాట్లాడకూడదు అనుకుంటూ ఉండగానే ఇషాన్ ఫ్రెష్ అయి వచ్చాడు. కానీ కస్తూరి ఇషాన్ని చూడలేదు. ఇషాన్ టిఫిన్కి కూర్చోగానే కస్తూరి వడ్డిస్తూ సైలెంట్గా ఉంటే ఇషాన్ తనని చూస్తూ ఏమై ఉంటుంది అనుకుంటూ టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇషాన్. కస్తూరికి మాత్రం ఇంట్లో ఉండబుద్ధిగాక ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ కార్తీక్తో కాసేపు గడపవచ్చు అని. కానీ కార్తీక్ని ఎవరో దత్తత తీసుకున్నారని సరళ గారు చెప్పడంతో కస్తూరి చాలా బాధగా ఏడుస్తూ, అమ్మా కార్తీక్ని నేను చూసుకుంటాను అని చెప్పాను కదా, తనని ఎవరు దత్తత తీసుకున్నారు అని అడిగింది. సరళ డీటెయిల్స్ చూస్తూ అడ్రస్ చెప్పింది. కస్తూరి ఉన్నపాటుగా వెళ్ళాలి అనుకుంది. కానీ తన దగ్గర డబ్బులు లేవు, ఎలా వెళ్ళాలి అనుకుంటూ తప్పక ఇషాన్కి కాల్ చేస్తుంది. ఇషాన్ మీటింగ్లో ఉండటం వల్ల కస్తూరి ఫోన్ తీయకుండా ఉన్నాడు. కస్తూరి బాధగా గిరికి అలా ఉంది, ఇప్పుడు కార్తీక్ కూడా నాకు దూరం అవుతున్నాడా అనుకుంటూ ఆశ్రమం నుండి బయటికి వెళ్ళి డబ్బులు లేవు, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనుకుంటూ తన ఒంటి మీద బంగారం అని చూస్తే వాళ్ళ అమ్మ చివరి జ్ఞాపకంగా ఉంగరం, అది కూడా చాలా పాతగా ఉండటం చూస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా దీన్ని తీయలేదు. కానీ ఇప్పుడు కార్తీక్ నాకు దూరం అవ్వకూడదు అనుకుంటే దీన్ని దూరం చేసుకోక తప్పదు అనుకుంటూ వెళ్ళి
ఉంగరం అమ్మి ఆ డబ్బు తీసుకొని సరళ ఇచ్చిన అడ్రస్కి వెళ్ళింది కస్తూరి. 3 గంటల తర్వాత అడ్రస్ ఉన్న ఇంటికి వెళ్తుంది కస్తూరి. ఇదా కాదా అనుకుంటూ అప్పటికి కార్తీక్ గట్టిగా ఏడుస్తుంటే సముదాయిస్తూ ఒక ఆవిడ బయటికి వస్తూ కొడుతూ ఉంది చిరాగ్గా. కస్తూరి కార్తీక్ గొంతు విని గబగబా గేట్ తీసుకొని వెళ్ళి కార్తీక్ని తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంది ఏడుస్తూ. కార్తీక్ కూడా కస్తూరిని చూస్తూ ఉన్నాడు భయంగా. ఆవిడ మాత్రం, ఎవరండి మీరు? మా బాబుని తీసుకొని ఇలా చేస్తున్నారు, ఇటివ్వండి అని అన్నది ఆవిడ కోపంగా కార్తీక్ని లాక్కుంటూ. మీ బాబా? అయితే ఎందుకు కొడుతున్నారు? వీడు నా బాబు, నా కార్తీక్. మా అమ్మ మీకు తెలియకుండా వీడిని మీకు దత్తతిచ్చింది అని అన్నది కస్తూరి కోపంగా బాధగా. ఏంటి కార్తీక? మేం దత్తత తీసుకున్నాం, మా బాబు, నాకు బాబు కావాలి అనింది ఆవిడ. చూడండి, మీరు దత్తత తీసుకొని కొన్ని రోజులే అవుతుంది, కానీ వీడిని నేను చిన్నప్పటి నుండి నా ప్రాణంగా చూసుకుంటూ ఉన్నాను. నా పరిస్థితి బాగోలేక ఆశ్రమానికి రాలేకపోయాను. ఈలోపే ఇలా జరిగింది అంది. కస్తూరి అవన్నీ నాకు అనవసరం, మా బాబుని మాకు ఇవ్వండి అని అంది. ఆవిడ ఇవ్వను, నా బాబు వీడు అంది కస్తూరి. బాబుని ఇవ్వకుండా అంటుంటే ఆవిడ అందరినీ పిలిచి పోలీస్కి కాల్ చేసింది. పోలీసులు కూడా వచ్చి కార్తీక్ని ఇవ్వమని చెప్పినా కస్తూరి ఇవ్వకపోవడంతో పోలీసులు బాబుతో సహా కస్తూరిని పోలీస్ స్టేషన్కి పిలుచుకొని వచ్చారు. పోలీస్ స్టేషన్లో కస్తూరికి చాలా భయంగా ఉంది. కార్తీక్ తనకి ఎక్కడ దూరమైపోతాడో ఏమో అన్న కంగారు మొదలైంది తనలో. ఎస్ఐ గట్టిగా బాబుని ఇవ్వమని చెప్పినా కస్తూరి వినకపోవడంతో కార్తీక్ని తన నుండి తీసుకోవడానికి ప్రయత్నించారు. కస్తూరి ఏడుస్తూ ఇవ్వను నేను అని మొండిగా కార్తీక్ని పట్టుకొని ఉండటంతో వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో తనకి ఇషాన్ ఫోన్ చేస్తుంటే కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఇషాన్ సార్ అని అంది కస్తూరి. కస్తూరి తను పోలీస్ స్టేషన్లో ఉన్న సంగతి ఇషాన్కి చెప్తుందా? పోలీసులు కార్తీక్ని కస్తూరికి ఇస్తారా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.